ఎంత అవహేళనగా రైతులు చచ్చిపోయినరయ్యా బాబు, కనీసము కాపాడాలనంటే ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సంబంధిత ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన దాఖలాలు లేవు, ఆదుకున్న దాఖలాలు లేవు. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన ప్రతిపక్ష పార్టీ మీద అవహేళనగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి. నాకు బాగా గుర్తుంది, మహారాష్ట్రలో బాంబేలో ఒక అగ్ని ప్రమాదం జరిగితే ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పోయి అక్కడ నవ్వితే వెనువెంటనే అధిష్టానం సీరియస్ అయ్యి అతన్ని పదవి నుంచి వైదొలిగి ఇచ్చింది, బర్తరఫ్ చేసింది. అంటే ఒక సామాన్యుడికి బాధ కలిగితే మనం ఏమి చెయ్యలేకపోయినా, పూడ్చలేకపోయినా అవహేళనగా మాట్లాడొద్దు, సానుభూతిని వ్యక్తం చేయాలి, మన ఆ భావాలు ఆ రకంగా ఉండాలని చెప్పిన అధిష్టానం కాంగ్రెసు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యవహార తీరు కనపడట్లేదా, లేకపోతే ఆయనకి ఏమన్నా మినాయింపు ఉందా అనేది ఒకసారి ఆలోచించాలి. రైతులకు ఏమని చెప్పి వీళ్ళు అధికారంలోకి రావడానికంటే ముందు 15,000 ఇస్తాం, 3 పంటలకు ఇస్తామని అన్నారు. కేసీఆర్ ఏముందా, 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తాం, 3 పంటలకు ఇస్తాం, కౌలు రైతులకు ఇస్తామని అన్నారు. ఇవాళ వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. మొన్న కేసీఆర్ గారు ఒక సభ పెడితే ఆ సభకు పోటీగా సభ పెట్టి ఎకరం చొప్పున వేసిండు, 2 ఎకరాలకు పడ్డది. ఇవాళకి 4 దఫాలకి 3 దఫాలు ఎగ్గొట్టారు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, ఆఖరికి 6 కాలం కష్టపడి పండించిన పంటను కూడా కొనే పరిస్థితులలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఎంత దిగుబడి వస్తుంది, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈరోజు వరిధాన్యం సాగవుతుంది, దానికి తగ్గట్టు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి మనకి బాధ్యత ఉంది కదా, ఏం చేయాలనే ఆలోచన అవగాహన లేని మంత్రి కోతలు వచ్చే టైంకి చెప్తాడు 1,41,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మనకు వచ్చింది, ఎక్కడ లేని రికార్డు స్థాయి అని చెప్పేసి అని అంటాడు. ఆ రికార్డు స్థాయి ఏడ నుంచి వచ్చింది, ఎవరి వల్ల సాధ్యమైంది? బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, కాళేశ్వరం జలాల వల్ల, గోదావరి సెకండ్ ఫేజ్ వల్ల, ఇతరత్ర చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు తెలంగాణలో వరి ధాన్యం సాగు చేయడానికి విస్తీర్ణం పెరగడంతో పాటు దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఏర్పడ్డది. అటువంటి దిగుబడి పెరుగుతుంది, విస్తీర్ణంలో ఎన్ని హెక్టార్లలో ఎన్ని ఎకరాలలో సాగు చేసిరని చెప్పేసి అవగాహన లేని మంత్రి 1,41,00,000 మెట్రిక్ టన్నులు మాకు దిగుబడి వస్తుంది, దాంట్లో 90 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేయబోతున్నాం అని చెప్పారు. అంతకుముందేమో చివరి గింజ వరకు ధాన్యం రైతులు పండించిన తెలంగాణలో పంటని చివరి గింజ వరకు కొంటామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రభుత్వం అధికారులు చివరికి వచ్చి ఏం చెప్తారు, 90 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని అంటారు. నిన్న మొన్న అదే సంబంధిత మంత్రి ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదు మేము అంత కొనలేము, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు, 75 లక్షలు మాత్రమే కొంటాము అని చెప్పేసి అని అంటాడు. 75 లక్షల మెట్రిక్ టన్నులు కొనడానికి కావాల్సిన వనరులను ఏమైనా ఏర్పాటు చేసిరా అనంటే ఐకేపీ సెంటర్లు ఫోటోలు దిగడానికి, కొబ్బరికాయలు కొట్టడానికి, ఫోజులు ఇవ్వడానికి మాత్రం ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసిరు. కానీ కనీసం ఆడ బస్తాలు లేవు, పురికోసలు లేవు, హమాలీలు లేవు, కాంటాలు సరిగ్గా పనిచేయలేదు. ఆఖరికి కాంట వేసిన ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి లారీలను కూడా సప్లై చేయలేదు. వీటన్నిటిని రివ్యూ చేయడానికి ప్రభుత్వం ఎన్నడూ కూడా చిత్తశుద్ధితో పనిచేయలే. ఆడ రైతులు ధాన్యం ఆరబోసిన తర్వాత మాయిచర్ పేరు మీద ఏ ఐకేపీ సెంటర్లలో, ఎక్కడెక్కడ ధాన్యం సెంటర్లలో ఎంత ధాన్యం ఉంది, ఎంతకు ఈరోజు కొనుగోలు చేసిరు, ఎంత హమాలీ వాళ్ళు లిఫ్ట్ చేసిరు, ఎంత కాంటా అయింది, ఎన్ని లారీలు లిఫ్ట్ అయింది, ఏ మిల్లర్లకు అటాచ్ చేసిరు అనేది కనీసం ఒక్క రోజు కూడా రివ్యూ చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం ఎంతసేపు ఏంటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు, కాలు బయట పెడితే ఆర్భాటాలు, ఆయన చిట్టా విప్పితే మొత్తం అవినీతి భాగవతం. పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చిన వెనువెంటనే ధాన్యం ఏదైతే రైసు మిల్లర్ల దగ్గర ఉందో దాన్ని కొనుగోలు చేయడానికి ఆ రైసు మిల్లర్లు ఒక రేటును కోట్ చేస్తే 2,400 కోట్ చేస్తే లేదని చెప్పి సిండికేట్ చేసి కమిషన్ కోసం అతను కొంతమందిని కూడబలికి గవర్నమెంట్ తరఫున టెండర్ వేయించి 2,200కి 200 రూపాయలు తక్కువ చేసి ధాన్యం కొనుగోలు చేసి ఇంతవరకు ఆ ధాన్యాన్ని సేకరించింది లేదు ఆ కాంట్రాక్టర్లు.
టెండర్ని పొడిగిస్తా ఉన్నాడు. దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రైతుల మీద ఎందుకు లేదు? పండించిన ధాన్యం మీద, రైస్ మిల్లర్ల దగ్గర ఉన్న స్టాక్ ఉన్న ధాన్యం మీద వచ్చే కమిషన్ మీద ఉన్నంత శ్రద్ధ ఈరోజు కళ్ళాలల్లో, రైతులు పోసిన కళ్ళాలల్లో ఆ ధాన్యం మీద కొనుగోలు చేయడానికి ఎందుకు అంత శ్రద్ధ ఉండట్లేదు? రైతులకు బోనస్ ఇస్తా అని బోనస్ ఎగ్గొట్టే అయ్యాల ప్రతి బస్తాకి మేము బోనస్ ఇస్తామని చెప్పారు రైతు బంధుతోని. కానీ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పారు? సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని అన్నారు. ఉన్న నాలుగుకి కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు పోయినట్టు ఆ 10,000 కూడా అతిగతి లేదు. ఇవాళ రైతు బంధు ఇస్తా అన్న 10,000 కూడా అతిగతి లేదు, బోనస్ లేదు, బీమా లేదు, రైతు బంధు లేదు, ఆఖరికి ధాన్యం కూడా కొనుగోలు చేసే పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం లేదు. నీటి కష్టాలు మొదలైనాయి, కరెంటు కష్టాలు మొదలైనాయి. ఏ మీటర్లు అయితే పెడతామని చెప్పేసి రైతులకి, ట్రాన్స్ఫార్మర్లకి, మోటార్లకి మీటర్లు పెడతామని చెప్పేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఒత్తిడి చేసి మీటర్ల పేరు మీద వ్యాపారం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆర్డీఎస్ స్కీమ్లో జాయిన్ కమ్మన్నదో, దానివల్ల తెలంగాణ రైతాంగానికి సమూలంగా నష్టం జరుగుతుందనే ఆలోచనతోనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ససేమిరా ఒప్పుకోకపోతే ఈరోజు వాళ్ళు పెట్టిన షరతులకు తలొగ్గి కాంగ్రెసు వాళ్ళకు కావాల్సిన అప్పులు పుట్టించుకోవడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరిల్లి ఆర్డీఎస్ స్కీమ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి పబ్లిక్ ఎరుగు పెడుతూ ఉంది. ఆర్డీఎస్ స్కీమ్లో జాయిన్ అవుతామని అంటున్నారు. ఇవాళ రైతు కమిషన్ చైర్మన్ అంటే ఆయన కోదండ రెడ్డి 3 గంటలు సరిపోతుంది, 24 గంటలు అవసరం లేదంటాడు. అయ్యాల కిరణ్ కుమార్ రెడ్డి ఇదే చెప్పిండు, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, చీకటి అయిపోతుంది అన్నాడు. కానీ కాంతి విరజిమ్మేటట్టు పట్టపగల్ని తలపించే విధంగా అన్ని నగరాలలో, గ్రామాలలో, పట్టణాలలో 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత ఎవరిది అని అంటే ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చీకటి అవుతుంది అన్నా కానీ వెలుతులు విరజిమ్మేటట్టు ఈ తెలంగాణని అటు సస్యశ్యామలం చేయడంతో పాటు వెలుగులలో నింపిన కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తే తెలంగాణ రైతాంగం అన్ని రకాల వాణిజ్య పంటలు కానీ ఇతరత్ర పంటలు కానీ అన్ని పంటలు చేసుకుంటే ఈరోజు 3 గంటలు ఇస్తే సరిపోతుంది అని అంటుండు. 3 గంటలు ఇచ్చే ఆయన వ్యవసాయం చేసేటోడైతే కోదండ రెడ్డి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ ఇవాళ ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆయనకు మామూలుగా నాకు తెలిసి వ్యవసాయం కాదు, దేని మీద అవగాహన లేదు, ఎద్దు లేదు, వ్యవసాయం లేదు. అటువంటి వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి, ఆలోచన లేని వాళ్ళకి ఆ శాఖలు అప్పచెప్పి మీరు రైతులు బాగు చేయమంటే ఏం బాగు చేస్తారు? ఇవాళ 3 గంటలు కరెంటుతోని మీరు వ్యవసాయం చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాడంటే అవగాహన ఉన్న నాయకుడు అన్నట్ట. అంతకుముందు ఇదే మాట అమెరికాలో కూర్చొని రేవంత్ రెడ్డి అన్నాడు ఎన్నికల కంటే ముందే. లేదు కరెంటు మామూలుగా 3 గంటలు అయితే సరిపోతుంది అన్నాడు. అదే మాట ఇవాళ కోదండ రెడ్డి రిపీట్ చేస్తామన్నాడు. 3 గంటలతోని వాళ్ళకి వ్యవసాయం నిజంగా ఉంటే 3 గంటలతోని మీటర్ పెడితే ఎన్ని మళ్ళు పారుతుంది, ఎన్ని ఎకరాలు భారీయగలుగుతారు, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పంటలు పండించగలుగుతారు అనేది అవగాహన ఉన్న నాయకుడు అయితే నిజంగా ఏమన్నా చెప్పవచ్చు. ఇవాళ రైతులు ఆరుగాలం కష్టపడి ఏదో వాణిజ్యం కాదు, ఇది వ్యాపారం కోసం కాదు, ఈ దేశంలో ఉన్న యావత్ ప్రజానికానికి అన్నం పెట్టాలనే ఒక ఆలోచనతోని, సంకల్పంతోని అప్పులు చేసేనా, ఏం జరుగుతుందో తెలియకపోయినా, ప్రకృతి సహకరిస్తుందో లేదో తెలియదు, వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు పడవో తెలియదు, నీళ్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు రావో తెలియదు, ఇటువంటి అయోమయ పరిస్థితులలో అన్నం పెట్టే రైతన్నని, ఈ దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్నని ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం పండిన పంటను కూడా కొనే పరిస్థితి లేదు. మొక్కజొన్నలు కొనట్లే, మక్కలు కొనే పరిస్థితి లేదు, ధాన్యం కొనే పరిస్థితి లేదు. ఇంతవరకు కనీసం దాని గురించి ఒక రివ్యూ లేదు. ఎంతసేపు అడావుడి ఆర్భాటాలు చేసి 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2.5 సంవత్సరాల కాలంలో ఏం చేసిందా అంటే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి అందాల పోటీలు పెట్టింది. ప్రజల సొమ్ముతోని ఫుట్బాల్ ఆడిరు, ఢిల్లీకి ముడుపులు చెల్లిస్తున్నారు, సన్నధాన్యానికి వడ్లకి బోనస్ ఇస్తామని చెప్పిన వీళ్ళు సన్నధాన్యానికి బోనసు, రైతు బంధు ఇదంతా ఆపేసి తెచ్చిన అప్పుని, వస్తున్న ఆదాయాన్ని, ఆఖరికి జీతభత్యాలు కూడా ఇవ్వకుండా ఢిల్లీకి దేవుని ఉండిలో వేసినట్టు వేస్తున్నారు.
వీళ్ళ సీట్లను కాపాడుకోవడానికి, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి, అధికారాన్ని కాపాడుకోవడానికి, పదవుల్ని కాపాడుకోవడానికి తాపత్రయం ఉంది తప్ప ఇక్కడ ఉద్యోగస్తుల గురించి పట్టించుకునేది లేదు, విద్యార్థుల గురించి పట్టించుకునేది లేదు, వైద్యుల గురించి పట్టించుకునేది లేదు, రోగుల గురించి పట్టించుకునేది లేదు, ఏ వర్గ ప్రజల గురించి కూడా పట్టించుకోకుండా కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ పబ్బం గడుపుకుంటూ జేబులు నింపుకుంటున్న ఈ కాంగ్రెస్ నాయకులకి చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. యావత్ తెలంగాణ రైతాంగం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కుప్పల మీద ప్రాణాలు కోల్పోవటం కాదు, మానవతా దృక్పథంతో బీఆర్ఎస్ పార్టీగా మా వంతు మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. కనీసం వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో లేకపోయినా ఆ కుటుంబానికి అండగా ఉండటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసే అరాచకాల్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో రావటం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అమలుగానే హామీలు ఇచ్చి ఈరోజు పబ్బం గడుపుకుంటున్న కాంగ్రెస్ని అడుగడుగున నిలదీయకపోతే, అడ్డుకోకపోతే రేపు రైతు కనీసం ఇక్కడ 1 ఎకరం కూడా వ్యవసాయం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. రైతుకి ఏ రకమైన సపోర్ట్ ఈ ప్రభుత్వం నుంచి దొరకట్లేదు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఎటువంటి సహకారం లేదు, పండించిన పంటను కొనట్లేదు. ఆఖరికి వాళ్ళ అవసరాల కోసం రైతులకి మీటర్లు పెడతామని అంటున్నారు, కరెంటు మీటర్లు. ఇటువంటి పరిస్థితులలో వ్యవసాయాన్ని కొనసాగించేది ఎట్లా? ఈ ప్రజానికానికి రేపటి భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడితే దాన్ని తీర్చేది ఎట్లా? ఈరోజు ప్రజానికం ఆలోచించాలి. ఆర్భాటాలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న నాయకులకి తగిన సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రజలకు ఉంది అని చెప్పేసి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. వర్షాలు దాదాపు ఇంకో 4 రోజులు అయితే వర్షాలు మొదలవుతాయి. ఆల్రెడీ ఇవాళ 30వ తారీఖు జూన్ వచ్చిందంటే ఋతుపవనాలు మొదలవుతాయి. కళ్ళల్లో పోసిన ధాన్యం ఇప్పటికీ తడిసి మొలకెత్తుతూ ఉంది. మొలకెత్తిన ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని కొనే పరిస్థితి లేదు. కనీసం పరిశీలించట్లేదు నాయకులు పోయి, అధికారులు పోయి అడగట్లేదు. మిల్లర్లు ఇష్టం వచ్చినట్టు దోసుకుంటున్నారు. తాలు పేరు మీద, తూకం పేరు మీద తడిసిన ధాన్యం అని చెప్పేసి రైతుల్ని రిజెక్ట్ చేస్తూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలనో దిక్కుదోచని పరిస్థితులలో, అయమయ పరిస్థితుల్లో రైతులు ఆగమ్య గోచరంగా పరిస్థితి తయారైంది. మరి ఇంకా 2 రోజులు అయితే సంపూర్ణంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు పడితే ఇప్పుడు ధాన్యం, కళ్ళాలలో పోసిన ధాన్యం ఏమవుతుంది? పండించిన పంట పెట్టుబడి వాళ్ళు అప్పులో సప్పులో తీసుకొని వచ్చి వడ్డీలో తీసుకొచ్చిన ఆ పెట్టుబడి ఎటు పోవాలి, ఎవరు ఇవ్వాలి? కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా సానుకూలంగా ఆలోచించి వెనువెంటనే రంగంలో దిగి అధికారుల్ని అప్రమత్తం చేసి మిగిలిపోయిన ధాన్యాన్ని, కళ్ళాలలో ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. చివరి గింజ వరకు మీరు కొంటామని అన్నారు. మీరు కొనేంత వరకు ప్రజలు వదిలిపెట్టొద్దు. అదే రకంగా యూరియా కొరతలు మళ్ళీ 2 రోజులు అయితే రేపు వర్షాలు పడంగానే వ్యవసాయం మొదలవుతుంది. ఇవాళ యూరియా యాప్ అన్నారు, షాపులలో దొరకంది, ఆపులలో దొరుకుతుంది అని చెప్పేసి అని అన్నారు. చెప్పులు లైన్లో పెట్టి, తాళ చేతులు లైన్లో పెట్టినా లాఠీ ఛార్జీలు చేస్తున్నారు తప్ప దొరికే పరిస్థితి లేదు. ఇవాళ మళ్ళీ వ్యవసాయ రంగం మొదలవుతుంది. వ్యవసాయానికి కావాల్సిన యూరియాని, డిఏపిని సమకూర్చే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మాదే ఉందిలే, కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పి ఒక మాటతోని నెపం కేంద్రం మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను. ఈ రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అన్నపూర్ణగా తెలంగాణను తయారు చేసి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పుకున్న పరిస్థితిలో రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మార్చినాం. అటువంటి తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వం దిగిరావాలి. వెనువెంటనే యూరియా కొరతలు లేకుండా చేయాలి. కళ్ళాలలో ఉన్న ధాన్యాన్ని, తడిసిన ధాన్యమైనా వెనువెంటనే కొనుగోలు చేయాలి. టార్పాలను ఇప్పటికైనా సప్లై చేయాలి. ఇంతవరకు టార్పాలు సప్లై చేయలేదు, బస్తాలు సప్లై చేయలేదు. కాబట్టి మిగిలిన ధాన్యాన్ని వెనువెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార్ మాటలు మాట్లాడినట్టు కాకుండా ప్రభుత్వం సిద్ధతుతో పనిచేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.